హాయ్ నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఏ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మన యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి వచ్చాం. నంద్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? నాకు జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి. ఎందుకంటే జగన్ అన్న రావాలి. ఎందుకంటే ఆయన వస్తే చూద్దామని, ఆయన పాలన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామనేసి అనుకుంటున్నాను. ఒకవేళ బాగలేకపోతే మనం ఏం చేయలేం కదండి, ఆఖరికి ప్రజలు తీసేస్తారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు నచ్చక జగన్ రావాలనుకుంటున్నారా, జగన్కి ఒకసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారా? ఆయన పాలన నచ్చలేదు, నాకు జగన్ అన్నకు అవకాశం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు నచ్చలేదు మీకు చంద్రబాబు నాయుడు పాలన? ఎందుకు నచ్చలేదు? ఏం చూసి మీకు నచ్చలేదు? ఆయన చేసిన పనులు ఏమి నచ్చలేదు మీకు? ఆయన చేసే పనులు అంటే మనకి ఏం చెప్తామండి. ఆయన ఇప్పుడు ఆయన జగన్ 3000 పింఛన్ అంటున్నాడు కదా, ఆయన ఇప్పుడు చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడండి, ఇప్పుడు అన్నీ ఆయన ఏం చెప్తున్నాడో ఆయన టోటల్గా అదే చేస్తున్నాడు. ఆ జగన్ ఇప్పుడు ఏం చెప్తున్నాడో చేస్తానని ఇప్పుడు చంద్రబాబు అదే చేయాలనుకుంటున్నాడు. అంటే జగన్ను కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు పథకాలు పెడుతున్నట్టు. అవును సార్, అవునండి. ఇంత సీనియర్ నాయకుడు కాపీ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఆయనకు తెలియాలండి, మనకేం తెలుసు, ఆయనకు తెలుసండి అది. ఇంకా సరే అమ్మా, ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తున్నారు. ఆయన అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. మీకు ఏమైనా పథకం అందిందా? మీకు నచ్చినాయా ఆ పథకాలు? మాకు ఏ పథకం అందలేదు, మాకు ఏది నచ్చలేదు. ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నారు? అంత కోపం ఎందుకు? నాకు నచ్చదు జగనే నాకు సీఎం కావాలండి. జగన్ బాగా వీరాభిమాన మీరు? అవును, మా అన్న. మీ అన్న అంత ప్రేమ ఎందుకు వచ్చింది మీకు జగన్ మీద? ఎందుకో తెలియదు, అట్లా ఎఫెక్షన్ ఆయన అంటే మాకు. ఎందుకు, ఏం చూసారు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనుల వల్ల జగన్ మీద ప్రేమ వచ్చిందా మీకు? జగన్ అన్నకు మీకు ఏమన్నా అంటే ఆయన చేసిన పనులు కానీ మీరు ఆయనతో కలిసి ఎప్పుడైనా జర్నీ చేశారా? లేదు సార్, వాళ్ళ ఫాదర్ చేసినవి మాకు బాగా నచ్చినాయి, మాకు వచ్చినాయి పథకాలు. బంగారు తల్లి పథకం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, నాకు ఆయనది బాగా నచ్చేసింది. అందుకు సీఎం కావాలని కోరుకుంటున్నాను. అందుకు ఈసారి జగన్ సీఎం చేయాలనుకుంటున్నాను మీరు, అంతే? మీరేనా మీ మొత్తం మీ ఊరు మీ నంద్యాల? మా ఊరు మొత్తం ఎక్కువ సీఎం కావాలని కోరుకుంటేది జగన్నే. డెవలప్మెంట్ మొత్తం ఒక అమెరికా లాగా చేస్తానని అన్నాడు కదా, ఆ దశలో వెళ్తుందా? చూస్తున్నారు కదా సార్ మీరు, ఇది అమెరికా లాగా ఉందా? ఇది చేస్తున్నారు అట్లా. ఇప్పుడు కొద్దిగా ఈ ఎలక్షన్ల వల్ల కొద్దిగా చేయబట్టాడు, అంతేగాని అంతకుమించి ఏం లేదు. అంటే ఎలక్షన్లు వస్తున్నాయనే పథకాలు పెడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు అంటారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు సార్. ఏం చేశారు మీరు చెప్పండి కనీసం? ఏం చేశాడు ఆయన? ఇలాంటి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాను అంటున్నాడు, ఎన్నో పెన్షన్స్ ఇస్తున్నాను అంటున్నాడు, అవి కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తున్నానని అంటున్నాడు కదా, అవేం మీకు అందుతలేవా? మాకేం అందలేదు, మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. మాకు బాబు వచ్చేదో జాబ్ రావాలంటాడు కానీ ఇప్పుడు బాబు పోతేనే జాబ్ వచ్చేలాగా ఉంది మాకు. ఏంటంటే మళ్ళీ చెప్పండి. బాబు వచ్చే జాబ్ వస్తుంది అన్నాడు కదా, ఇప్పుడు బాబు పోతేనే జాబ్ వచ్చేలాగా ఉంది మాకు. 2014 ఎన్నికల్లో జాబ్ వస్తే జాబ్ కావాలంటే బాబు రావాలంటున్నారు. ఇప్పుడేముంది? ఇప్పుడు బాబు పోతే జాబ్ వస్తుంది మాకు. అంత ఖచ్చితంగా చెప్తున్నారా? అవును సార్, ఆయన అంతే, ఇంకా ఆయన పరిపాలన అలా ఉంది. ఇంకా రైట్ మేడం, థ్యాంక్ యూ. మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే జగన్కి ఇస్తారు. మీ ఓటు ఎవరికి ఇస్తారు? జగన్ పక్కా. జై జగన్. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2019 మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు. ఎందుకమ్మా నేను అడగంగానే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు అని వచ్చింది, ఎందుకు అంత చంద్రబాబు నాయుడు ఎంత నచ్చింది? అన్ని దానికి అన్నీ చేస్తుంటారు కాబట్టి ఆ సారు. అన్నీ అంటే ఏం చేశాడు? ఏమన్నా నచ్చిన పథకాలు చెప్పు. పింఛన్లు పెంచినాడు, ముసలిళ్ళకు అందరికి బాగా చూసుకుంటున్నారు సార్. మహిళలకు మీకేమి ఇచ్చాడు? మాకు మిషన్లు ఇచ్చినాడు సార్, ఆడవాళ్ళకు మిషన్లు ఇచ్చినాడు, అంతే చదువుకుంటే తెలుసు. ఇప్పుడు పసుపు కుంకుమ పథకం మీకేమైనా అందిందా? ఎలా ఉంది? 10 అందలేదు సార్, నాకు వేరే వాళ్ళకి అందినాయి, వాళ్ళకి అందినాయి. మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది సార్. నచ్చిందా? మళ్ళీ ఎవరైతే సీఎం బాగుంటుంది అనుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు నాయుడు బాగుంటుంది అనుకుంటున్నాం, ఓకేనా? మరి జగన్ ఒక సైడు, పవన్ కళ్యాణ్ ఒక సైడు, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు తట్టుకొని ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? చంద్రబాబు నాయుడు అవుతాడు సార్ ఖచ్చితంగా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నాను? అందరికి బాగా హెల్పింగ్ చేస్తాడు కదా సార్. హెల్పింగ్ చేస్తున్నాడు ప్రతి గ్రామానికి, ప్రతి ముసలిళ్ళకు అందరికి బాగా చూసుకుంటారు. సరే మీరు అట్లా అంటున్నారు, మరి ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి మాత్రమే డెవలప్ చేస్తున్నాడు, రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటలేడు అని అంటున్నారు. మరి మీరేమో అందరిని మంచిగా చూసుకుంటున్నారు అంటున్నారు, ఇది నిజమేనా?
నిజమే కదా సార్, బాగా చూసుకుంటారని చెప్తున్నాం. బాధ చూడకుండా ఎందుకు చెప్తాం సార్? అంటే రాష్ట్రం మొత్తం బాగానే చూసుకుంటుండా? అందరినీ బాగానే చూసుకుంటాం కదా సార్. మీ ఆడవాళ్ళకు మిషన్లు ఇచ్చినాడు, ఇప్పుడు పసుపు కుంకుమలో 10,000 అని పెట్టినాడు. అందరు బాగానే చూసుకుంటున్నాం కదా సార్. అంటే ఇవన్నీ ఎలక్షన్స్ వస్తున్నాయని పెట్టాడా పథకాలు? అవన్నీ ఇవ్వాల్సినవి ఉన్నాయని ఇస్తున్నాడా? ఏమో సార్, ముందు నింటే చేస్తున్నాడు కదా సార్ వానే. మొత్తం మీద ఆయన పనితీరు మీకు నచ్చింది అంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా ఆయన చూడాలనుకుంటున్నారు. సార్. మీరే వేస్తే ఓటు ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడుకి వేస్తా సార్. ఈ నంద్యాల నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీకు అందరికీ అందుబాటులో ఉంటాడా? ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా? అందరికి కలుస్తారు సార్. కలుస్తాడా? ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా బాగాలేవా? బాగానే వేస్తాడు సార్. అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే వేస్తాడు సార్, అందరికి బాగానే వేస్తాడు సార్. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మాకైతే జగన్ అన్న, ఎందుకంటే ఇప్పుడు ఓసీ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అందరినీ ఓసీ వాళ్ళంతా వెనకాల ఉన్నారు. మాకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు చాలా శాతం వెనకాల పడిపోయినాయి. ఓసీ వాళ్ళకైతే అసలు రావడం లేదు. వేరే క్యాస్ట్ వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఓసీ వాళ్ళకి మాత్రం ఏం లేవు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదా, లేకపోతే జగన్ వస్తే ఇస్తాడు అనుకుంటున్నాం? మాకు అంటే ఎవరి దగ్గర ఆగిపోయినది మాకైతే తెలియదు. మొత్తానికి అయితే ఆయన పాలనే కదా ఇప్పుడు మాత్రం. కాబట్టి ఇంకా జగన్ వస్తే మారుస్తారని అనుకుంటున్నాం. చాలా శాతం ఆయనకి వేయాలని అనుకుంటున్నాం మొత్తానికైతే. చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు. మీరేమో ఏమి అందుతలేవు అంటున్నారు. మీకు ఏ పథకం అందలేదా? మీకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు మీకు? మాకైతే స్కాలర్షిప్ మాకుండే ప్రాబ్లం అయితే ఇంతవరకు మాకు తెలిసినంత వరకు అయితే స్కాలర్షిప్ల ప్రాబ్లమే. స్కాలర్షిప్లు ఆగిపోయినాయి, మాకైతే రాలేదు. హాస్టల్ ఉండే వాళ్ళకి అసలు అందలేదు. ఇంకా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఒక్క ఓసీ వాళ్ళని మాత్రం తొక్కిపడేసినాడు. మాకైతే రావడం లేదు. కానీ అందరూ ఉన్న వాళ్ళే ఉంటారు కదా ఓసీ అన్నంత మాత్రాన. కొంతమంది బీద వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి అందరికి వస్తే బాగుంటుంది కదా. ఆ చేంజ్ జరగాలంటే ఇప్పుడు నాయకుడు కూడా చేంజ్ జరగాలని అనుకుంటున్నాం మేము. అంటే ఒక విద్యార్థులనే చూసుకుంటే బాగాలేదు అంటున్నారు మీరు. అంటే రాష్ట్రం మిగతా వాళ్ళ పరిస్థితులు చూసుకుంటే ఎలా ఉంది? రాష్ట్రం ముందంజలో ఉందంటారా? మిగతా శాతం కూడా అందరూ అలానే అనుకుంటున్నారు మొత్తానికి అయితే. చంద్రబాబు నాయుడు కంటే ఒక ఛాన్స్ జగన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇంతవరకు ఆయన పాలన చూసినారు, సరే ఇంకా మనకు అందరికీ తృప్తిగా లేదు పాలన, ఇప్పుడు చేంజ్ చేసి చూద్దామని అనుకుంటున్నారు అందరూ. ఈసారి జగన్ రావాలని మీరు అనుకుంటున్నారు. జగన్ వస్తే ఈ నవరత్నాల పథకాలు కానీ మీరు అనుకున్న పథకం కానీ అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇన్నాళ్ళు చూసినాం, ఏం కాలేదు, కొన్ని మాత్రమే చేంజ్ అయినాయి. వీణ మారుస్తారని అనుకుంటున్నాం. కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి, ఛాన్స్ ఇచ్చి చూద్దామని. నంద్యాల నియోజకవర్గంలోని ఓటర్ మీరు, ఎలా ఉంది నంద్యాల? డెవలప్మెంట్ బాగా జరిగిందా? ఇంకేమైనా డెవలప్మెంట్ జరగాల? డెవలప్మెంట్ జరగాలి, ఇంకా మధ్యలో కొంత మాత్రమే జరిగింది, ఇంకా జరగాలని అనుకుంటున్నాం. ఇంకా ఇప్పటివరకు మొత్తం అయితే పూర్తి కాలేదు. ఇంకా ఎలా ఉండాల్సినవి అక్కడ మధ్యలో ఉన్నాయి ఇంకా, కాబట్టి ఇంకా జరగాలన్నా. చంద్రబాబు నాయుడు కన్నా జగన్ వస్తే పరిపాలన బాగా చేస్తే డెవలప్మెంట్ బాగా అవుతుంది అంటున్నాను. ఆ కాన్ఫిడెంట్ మీలో ఉందా? చేస్తాడని కాన్ఫిడెంట్ కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఒక గొప్ప ఆయన కడుపున పుట్టినాడు కదా, కాబట్టి ఆ పోలికలు వచ్చి ఉంటాయి, జరుగుతుంది కంపల్సరీగా, తప్పకుండా జరుగుతాయి. నాకైతే ఫుల్ నమ్మకం. అంత యాక్టివ్గా, అంత స్మైల్గా జగన్ అన్న రావాలి అని ఎంత చెప్తున్నావు? ఏంటి అంత జగన్ అన్నలో మీరు ఏం చూశారు? ఎందుకంటే ఇంతవరకు జగన్ అన్న కాదు, వాళ్ళ నాన్న చేసిన పరిపాలన అంతా బాగా నచ్చింది. కాబట్టి ఆ తండ్రి కడుపున పుట్టినాడు, ఎప్పటికీ అన్యాయం చేయడు. కాబట్టి బాగా చేస్తాడని నమ్మకం, ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది. ఈసారి మీ ఓటు ఎవరికి? సరిగా జగన్ అన్నకే. సరే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు? మాకు ఇంకా ఓటు వచ్చినప్పటి నుంచి వేస్తూనే ఉన్నాం సార్. ప్రతిసారి వేస్తూనే ఉన్నారా? సరే అమ్మా, ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఓటు వేస్తే ఎవరికి వేస్తావు? ఆయనకు చంద్రబాబు నాయుడుకి వేస్తాం. ఎందుకు చంద్రబాబు నాయుడుకి వేస్తావు? ఆయన అందరినీ బాగా చూస్తున్నారు. ఆడోళ్ళను, ముసలోళ్ళను, ముత్తుకోళ్ళను, మా ఆడోళ్ళకు ముండమోపులకు పింఛన్ ఇస్తున్నాడు. ఆడవాళ్ళకు పొదుపులు ఉన్న వాళ్ళకు పసుపు కుంకుమ ఇస్తున్నాడు, 10,000 రూపాయల డబ్బులు బాగానే చూస్తున్నాడు. నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలలో నీకేమైనా అందినాయా? మీరేమైనా లబ్ధి పొందినరా? అది పసుపు కుంకుమ అది పొందినాం సార్. ఇంకా ఇది పింఛన్ మటకం వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? ఇంకా 2,000 ఇస్తారు సార్. వచ్చే నెల నుండి 2,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? మొన్న పోయిన నెల నుండి 1000 రూపాయలు ఇచ్చిండ్రి. మళ్ళీ మొన్న పసుపు కుంకుమ కానీ జనవరి 1కు 1000 రూపాయలు, మళ్ళీ 2,000, 3,000 ఇచ్చినారు సార్. ఎందుకు ఇప్పుడు మొన్నటిదాకా 1000 ఇచ్చి ఇప్పుడు 2,000 ఇస్తానంటున్నారు? ఎందుకు అంటే ప్రజలకు ఇంకా ఆయన మేలు చేస్తున్నాడు కాబట్టి బాగుపడాలా, వాళ్ళు బాగుపడాలా, నేను బాగా చూసుకోవాలి కదా నా ప్రజలనని ఆయన చేస్తున్నాడు. అంతేనా? ఎలక్షన్స్ వస్తున్నాయని లేదు,
మళ్ళీ వచ్చేది ఆయననే. ఆయనేనా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? అంత ఖచ్చితంగా అంటే ఆయన అందరికి ప్రజలకల్లా బాగా చేస్తున్నాడు, అందుకు ఆయననే గెలుస్తాడు. ఆయన గెలుస్తాడా? మరి ఈ రాష్ట్రం మొత్తం బాగుపడ్డదా? మీ ఒక్కరికి లబ్ధి పొందింది అనుకుంటున్నా? అంతా బాగానే పడింది, లోన్లు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అన్నీ వస్తున్నాయా? మరి జగన్ కూడా నేను నవరత్నాలని అనేక పథకాలు పెట్టాడు, ఆయన పథకాలు కూడా నన్ను గెలిపిస్తాయని జగన్ అంటున్నాడు, మీరేమో చంద్రబాబు అని అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు బాగా పనిచేస్తారు? జగన్ అంటే రాలేడు సార్ ఆయన. ఎందుకు రాలేడంటున్నావు? అంటే ఆయన ఏం చేసినవి పథకాలు ఏం లేవు. అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయితే పథకాలు బాగుంటాయేమో. ఏం వాళ్ళ ఆయన ఎప్పుడు చేసినాడు కానీ ఆయన ఏమో రాలేకున్నాడు కదా, గెలిచలేకున్నాడు. అది సరే, ఈసారి ఓటేస్తే ఎవరికి వేస్తావు? చంద్రబాబు నాయుడుకే వేస్తాం మేము. అంతేనా? పక్కనా? పక్కా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.